ఇలాగే ఉండాలి, అబ్బాయి ఇలాగే ఉండాలి అని అంటూ ఉంటారు. మా ఆయన పిండి గిర్నీకి తీసుకెళ్తున్నాం అన్న బకెట్. నేను పట్టుకున్నాను, ఇటు తరుణ్ని పట్టుకున్నాను, దీన్ని పట్టుకోండి కాసేపు అని అంటే నేను ఇంజనీరా ఆటగాడిదినా నేను. ఆ మేల్ చావనిజం ఉండేదన్నమాట ఆ కాలంలో, ఎందుకని ఈ కాలం నడవదు. సో మీరు ఎప్పుడైనా పర్సనల్గా ఈ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేశారా? వీళ్ళు లేడీస్ జెంట్స్ అన్న డిస్క్రిమినేషన్ నాకైతే ఇప్పుడైతే కనబడతలేదు ఇక్కడ. అమ్మ ఆర్ వైఫ్ అలా వాళ్ళే వడ్డిస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటూ ఉంటారు. వాళ్ళు తినాలి, ఆడవాళ్ళు సర్వ్ చేయాలనేది లేదు. అంటే వెనకట ఉండేది, అంటే వాళ్ళు రాకముందు మనం తినొద్దు. 2025లో కూడా ఇంకా అబ్బాయే సంపాదించాలి, వాళ్ళ శాలరీని బేస్ చేసుకొని అమ్మాయిలని ఇస్తూ ఉంటారు. పాపం వాళ్ళు కూడా అంటే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీస్ కూడా లేవు. ఇప్పుడు 6 పని చేసే దగ్గర 2 తీసేస్తే 6 చేయాల్సిన పని 4 చేస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి మ్యారేజ్ ఏజ్ వచ్చాక పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు జీతం ఎంత అని చూస్తారు, కానీ అదే అబ్బాయి ఖాళీగా ఉండి అమ్మాయి జాబ్ చేస్తుందంటే అబ్బాయిని అలా ఇవ్వరు కదా. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చేసిందంటే పెళ్ళే వద్దని అంటున్నాను. ముందు ఒక 10 to 20 years మొత్తం లేడీస్దే హవా ఉంటుంది అన్నారు. ఈక్వల్గా ఉంటే బాగుంటుంది, ఎవరు డామినేట్ చేయవద్దు అని డామినేట్ అనిపిస్తుంది. చేయకుండా.